జీవో 97 రద్దు చేయండి. యథావిధిగా ఈ పిల్లల్ని చదువుకోనియండి. నేను మా పోలీస్ సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీకు కూడా ఆయన ఏమి ఇవ్వాల్సినటువంటి డిఏలు 6 డిఏలు పెండింగ్ పెట్టిండు. డిఏలు వస్తున్నాయా మా పోలీస్ మిత్రులు? డిఏలు వస్తలేవు మీకు. అదే విధంగా మీ టీఏలు బంద్ అయినాయి, సరెండర్ లీవ్ బంద్ అయినాయి. నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నప్పుడు సంవత్సరానికి 4 సరెండర్ లీవ్లు ఇచ్చిన. రేవంత్ రెడ్డి వచ్చినాక 6 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మీకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. టీఏ బిల్లు వస్తలేదు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. రేవంత్ రెడ్డి మీదికెళ్ళి పిల్లల్ని కొట్టమంటే భూమి మీద కొట్టురు కానీ పిల్లల కాళ్ళ మీద కొట్టకురు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా పాలిటెక్నిక్ చదువుకుంటున్నారు. వీళ్ళు మీ పిల్లలే తప్ప ఇది దయచేసి పోలీసు వాళ్ళు మీకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుండు. ఈ పిల్లల మీద ప్రతాపం చూపకుండ్రి, ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండ్రి. మీ భవిష్యత్తు కూడా రేవంత్ రెడ్డి ఆగం పట్టిండు. మీ ప్రమోషన్ లాగినాయి, టీఏ లాగినాయి, సరెండర్ లీవ్ లాగినాయి, డిఏ లాగినాయి, మీ స్టేషన్ అలవెన్స్ ఆగింది. మీ బండ్ల పెట్రోల్ పోతామంటే వాడు పంపోడు పెట్రోల్ కూడా పోతలేడు, ఉద్దర పోతలేడు, అవి కూడా ఇస్తలేడు. నాకు అన్ని తెలుసు. అందువల్ల ఈ పిల్లలు మీ కన్న పిల్లలు అనుకోండి, కానీ దయచేసి ఈ పిల్లలను కొట్టొద్దు. రేవంత్ రెడ్డి అంతగనం కొట్టమంటే భూమి మీద కొట్టుండు కానీ పిల్లల కడుపుల మీద కొట్టొద్దని కోరుతూ జై తెలంగాణ. అన్నా ఒకసారి లోపల సార్ ఒక్కసారి మా హాస్టల్ గురించి 150 రూమ్స్ ఉంటే ఓన్లీ 30 రూమ్స్ పనిచేస్తున్నాయి సార్. సార్ ఒక్కసారి ఇబ్బంది ఉన్నది సార్. అదే సార్ తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జీవో 97ను, జీవో 97ను we want
ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా అంటే జాబ్స్ నుంచి మా ఫీజెస్ పెంచొచ్చు, మా ఫీజెస్ తగ్గియొచ్చు. ఇప్పుడు అందరు లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంత ఫీజెస్ కట్టుకోలేరు. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ వెబ్సైట్ లో చూసుకుంటే ఒక్కొక్క కోర్స్ కి 3 months కి 40,000 ఫీజెస్ ఉన్నాయి. 40,000 ఫీజెస్ కి 2,000 అప్లికేషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ కి మాకు చదువుకుంటే 3,000 కంటే ఎక్కువ కూడా కాదు. అలాంటిది వాళ్ళు 40,000 3 months కనిపెడితే ఎక్కడి నుంచి కట్టుకుంటారు ఫీజెస్? అసలు ఫీజెస్ కట్టుకోలేకనే కదా అందరు ఇంటర్మీడియట్ చేసుకోకుండా డిప్లొమాకి జాయిన్ అయ్యేది. అలాంటిది మీరు ఆ స్కిల్ యూనివర్సిటీలోకి ఎట్లా జాయిన్ చేస్తారు మమ్మల్ని? స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టద్దు. స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ అవసరం. ఇప్పుడు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. స్కిల్స్ మీద జాబ్ తీసుకుంటారు. అట్లా స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకి కదా మీరు తీసుకెళ్లాల్సింది. మేము టెక్నికల్ స్టూడెంట్స్, మేము ఆల్రెడీ స్కిల్స్ నేర్చుకుంటున్నాం కదా. మాకు సపరేట్ గా స్కిల్ యూనివర్సిటీ అవసరం లేదు. మా టెక్నికల్ మాకు ఉంచండి, స్కాలర్షిప్స్ పెంచండి. ఇప్పుడు మాకు ఫండ్స్ లేవని చెప్తున్నారు. ఆ ఫండ్స్ కోసం అనేసి మా స్కిల్స్ యూనివర్సిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 600 ఫండ్స్ అనేటివి ఏదో ఐటీఐని తీసుకొచ్చి మా డిప్లొమాలో కలిపండి కదా. అట్లా మా డిప్లొమాలో కలిపినప్పుడు వాళ్ళ నుంచి తీసుకురండి 600. ఐటీఐ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీస్ గా డిప్లొమాకే కదా వచ్చేవి. సో మీరు తీసుకురండి ఐటీఐ వాళ్ళని ఇళ్ళకి. ఆ 600 crores మాకు తీసుకురండి. 600 crores ఎట్లనైనా గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసినప్పుడు మీరు శాంక్షన్ చేసిన మనీని మాకు యూజ్ చేయండి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా పెట్టేదానికంటే ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం బెటర్ కదా. 600 crores అయ్యే దాని బదులు మీకు 100 crores అయిపోతుంది. మీరు 2,000 rupees ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇచ్చే బదులు ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 rupees స్కాలర్షిప్ ప్రెజెంట్ చేయండి. అసలు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదే. మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వండి. బీటెక్ వాళ్ళకి కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్స్ అవ్వక ఫీజెస్ కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి కడతారండి? అందరూ ఒకటేసారి ఫీజెస్ కట్టమంటే రియంబర్స్మెంట్స్ చేయండి. కొత్త కొత్త స్కీములన్నీ తీసుకొచ్చే బదులు ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జీవో 97ను, జీవో 97ను వి వాంట్ జీవో 97ను. పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో, పాలిటెక్నిక్ విద్యను ఎస్బిటిఇటిలో మాకొద్దు 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 మాకొద్దు. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి జ్ఞాన్దేవ్ గారు, శివాజీ గారు, నయాబ్ గారు, ఇంకా ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, వీరికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కంటే కూడా మీలో ఒకడిగా, ఒక పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి శక్తిలో కలుపుతున్నా అంటున్నాడు, ఐటీఐలతో కలుపుతున్నా అంటున్నాడు. అసలు ఎందుకు కలిపిండో మీకు అర్థమైందా? అసలు ఏంటి
ఆ శక్తి ఏంది, ఆ యూనివర్సిటీ ఏంటి? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు. పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏర్పాటు చేసిందే స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కళ్ళ మీద అది నిలబడాలి. పిల్లల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు ఉచితాలు ఇవ్వాలి. కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టంలోనే పొందుపరచబడ్డది. పిపిపి మోడల్. ఇక ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తాడు? దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఇస్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఇస్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను 100,000